ఇదేంది ఇది 11 అనే కదా ఇది ఉంటే ఒకటి ఇది ఉంటే 11 మరి చంద్రబాబు నాయుడు ఇట్ అనేది ఎందుకంటే ఇందుకే నీకు 11 వస్తుంది, నీకు 11 వచ్చారా నీకు 11 వచ్చారా ఆయన ఇప్పుడు చెప్తున్నాడు ఆయన. అది మేము తిక్కనా కొడకలో మాకు తెలియకపోయా, మేము అది ఆలోచన చేయకపోతే మేము 178 గెలిచాలనుకున్నాం. పోయా స్వామి 11 అంటావు నువ్వు. మాకు నవరత్నాలు 9 వచ్చాయనుకున్నాం మేము ఇచ్చే నవరత్నాలు నవ్వు అంటే 9 కదా, మరి 9 వచ్చాయనుకుంటే ఇంకా 2 ఎక్స్ట్రా వచ్చినాయని మేము సంతోషపడతా ఉంటే నీ బాధ ఏంది మళ్ళా మధ్యలో. మేము అంగుట్టి గాళ్ళు మాకు డబ్బు మాకు లెక్కలు మా ఆయన ఏమన్నాడు 116, 18, 22 మంది అంటాడు. అది ఏందనేది మనకు తెలియదు. మరి అన్నగాడిది ఉండే శిష్యులు మాకెట్టొచ్చాయి. నేను కూడా క్యాల్కులేటర్ తీసుకొని కొట్టినా కిందికి పైకి ఎట్ట కొట్టినా 175 రాలా. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా అధికార అహంకారంతో అధికార మదంతో మనమే సుప్రీములము. ప్రజలు మనకు 151 స్థానాలు గెలిపించి మనల్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని అని చెప్పి నువ్వు ఏదైతే నువ్వు ఆడినటువంటి ఇది ఉండదో ఈ 5 సంవత్సరాల్లో అది మాకు భారీగా డ్యామేజ్ జరిగింది. ఇచ్చిన హామీలో ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన మగోడు దమ్మున్న మగోడు జగన్ అన్నారు. అట్నే చేశారు ప్రజలు. ఇచ్చిన మాట తప్పినాడు వీడికి ఓటు వేయకూడదు. ఆ పాట రాయకుండా ఉన్నా గెలుచుందాం, 2 సీట్లన్నా ఎగస్తావచ్చు. ఏడ సిద్ధం సభలు లేకపోయినా ఏడ మీటింగ్లు లేకపోయినా ఎలక్షన్ క్యాంపుల్లో చూసినా అంతా ఇదే పాటే. అవును, ప్రజలకు బాగా ఎక్కిపోయింది. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు మగవాడు జగన్ అని అది బాగా ఎక్కిపోయింది. వీడన్నీ చేసేటన్నీ అయ్యాయి కదా, మద్య నిషేధము, సిపిఎస్ రద్దు, అదే విధంగా చూసుకుంటే ఇంకా జాబ్ క్యాలెండరు, పోలవరం కడతా, రాజధాని అమరావతి, మేము బ్రహ్మాండమైనటువంటి ఇది తెచ్చాము, పరిశ్రమలు తెచ్చాము, పరిశ్రమలు ఉన్నాటి తనివి దెబ్బినాడు, ఏమి తేకపోలా. మద్య నిషేధం అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బయట రాష్ట్రాల నుంచి మద్యాన్ని వీడికి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అమ్మేవాడు. అంటే భూమివా మరి భూము స్పెషల్ స్టేటస్, ప్రెసిడెంట్ మెడల్, దారు హౌస్ అన్ని స్పెషల్ స్టేటస్ మేము ఆడ మెడల్ నుంచి తేలేకపోయినా 120 రూపాయలు ఇచ్చి ఇక్కడ వైన్ షాప్ లో ఇచ్చా నీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాడు బాటలో. మరి ఏంటి రోజా పరిస్థితి ఏంటి తమ్ముడు? మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా, ఇంకా పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏముండదంటావా? ఇంకా ట్రాలీల మీద డాన్సులే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్సులే. కోడాలి నాని ఏమున్నది ఓడిపోయాడు కదా గుడివాడలో. అవును ఓడిపోయాడు. మరి ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే, నేను అలాగే అనుకున్నాను. ప్రజాస్వామ్యం అయ్యా ఇది. 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను పోరాటం చేస్తాను 30 ఏళ్ళు. అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 1, కోడాలి నాని క్యాన్సరు. కోడాలి నాని క్యాన్సరా? క్యాన్సర్ బసవ తారకంలో చూపించుకుంటాడు. ఎవరిది? బాలకృష్ణ గారిది, వాళ్ళ తల్లిగారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టినాడు కదా, ఆడికి పోయి చూపించుకుంటాడు. మేము ఎంత తిట్టినప్పటికీ మా బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము. అది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా అన్నే కావచ్చు, అయినా ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టులో మింగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా, రోజా అంతా, బొక్క విడుదల రజనీ ఏంది, గుడివాడు గుట్కాగాడి ఏంది, ఏమైతే అది వీళ్ళందరిది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ అని కోర్టు బోన్లు ఎక్కించి నా కొడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పొడిచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఇంకా కొడాలి నాని ఏంది, వల్లభనేని వంశీ ఏంది బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది, సిబిఐ విచారణ పిలుస్తుంది, పోతాము అన్నా పోతాడు, వదినా పోతుంది. తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది ఇంకా మేమేం చూడడం చేయాల, మాకు తెలియజేయాల. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము జైలు ఏంటి, అది మాకు అత్తగారితో పాటే సమానం, ఏం కాదు మాకు. మరి కొత్త గవర్నమెంట్ కూటమి మీకు ఏమైనా పదవి వస్తుంది అంటారు? పదవి మీరు మారిపోవడానికి అవకాశం ఉందా? పార్టీ మీరు పార్టీ ప్రధాన కార్యదర్శి కదా. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినా పదవి తీసుకొని నా భుజాల మీద వేసుకొని పార్టీని ముందుకు తీసుకొని పోయే వచ్చంలో నేను. అందరూ అనుకుంటున్నారు 6 వెళ్ళిపోతే చాలు, ఇంకేముండదు, విలీనం చేసినట్టు అయిపోతుంది, మొత్తం రద్దు అయిపోద్దని. లేదు లేదు లేదు. అక్కడ రఘురామకృష్ణరాజు ఉన్నాడంటే 2 అమ్మాయిలు. నేను రాత్రి కూడా రఘురామకృష్ణరాజుతో డిబేట్ లో కూర్చున్నా, ఆయన అదే అన్నాడు, మీకు ప్రతిపక్షం కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. నేను దగ్గర ఉండి ఎట్లా వాడు చేసి పేరు నాని ఒకడు ఉన్నాడు, పేరు నాని. ఏమైంది వాడు రీల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా? వాడు పాపం ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా వాడు.
ఓకే. వీడికి దమాకు ఉంటాయి కదా ముందు, వీడి వయసు ఎంత, వీడి సామర్థ్యం ఏంది, వీడు దీన్ని జయించుకొని రాగలుగుతాడా ఆ? అని చెప్పి అడగాలి కదా. లే, నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా, ఇచ్చినాడు. దుర్గాప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటుందంటే శాసనసభ్యులు కానీ, శాసనసభ్యులే ఎక్కువగా ఎట్టుంటుందంటే శాసనసభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా తోలలా, ఎర్రచందనం పీడీ యాక్ట్లు ఉండాలా, హత్యాయత్నం కేసులు ఉండాలా, బైండ్ ఓవర్లు ఉండాలా, రౌడీ షీట్ ఉండాలా, మైనింగ్ మాఫియా చేయాలా, ఇది శాండ్ మాఫియా చేయాలా, ఓకే, గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వ స్థలాలు, ఓకే, మఠం భూములు అని ఉంటాయి తెలుసా? మఠం భూములు, అవునవును, మఠం భూములు కబ్జాలు పెట్టాలా, చెరువులు కబ్జా చేయాలా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని 2 కోట్లు ఉన్నటువంటి ఎకరా 20 లక్షలకే కొనాలా. ఓకే, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర 2 కోట్ల ఎకరం, నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్నే ఉండాలి. ఓకే, కనుక్కోండి, 2-3 కోట్లు ఉంటది. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 1 ఎకరం వచ్చి 2 కోట్లు, ఒక్కొక్క ఎకరం 20 లక్షలకు కొన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము. 20 లక్షలు ఇస్తారా, లేకుంటే గోడ కట్టేయమంటారా? గోడ కడితే ఏది రాదు. ఓకే, సంతకం పెట్టి డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టినామంటే 20 లక్షలు లెక్క వస్తుంది. చాయిస్ ఈజ్ యువర్స్. 461 ఎకరా 20 లక్షలు చెప్పున 20 లక్షలు చెప్పున కొనేసాం. అది ఈ విధంగా ఉంటుంది మా యొక్క పరిపాలన. ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళకే మేము శాసనసభ్యులుగా టికెట్ ఇచ్చాము. ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకున్నారంటే, చిత్తూరులో చిత్తూరు జిల్లా కాదు, చిత్తూరే. ఓకే, చిత్తూరు తీసుకున్నారంటే ఆడ విజయానంద రెడ్డి ఎవడు పేరు, ఒకడు స్మగ్లరు, తెలుగుదేశం పార్టీ హయాంలో పీడీ యాక్ట్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మగ్గుతా ఉన్నాడు. అన్న అధికారంలోకి వస్తానే 28 రోజులకు వాడిని బయటికి తెచ్చి నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరగరా, ఓకే, నీకు 2024లో ఎమ్మెల్యే టికెట్ నీకు ఇచ్చాను అని చెప్పి ఓడికి ఆర్డర్ ఉంటారు. టింగిటింగ్లు తీసుకొని ఉండిలో వేసుకొని వాడిని తిప్పి చేశాడు. ఏమైందా, ఆడికి గెలుచావు. ఏది ఏమైనట్టుకి దుర్గా గారు, మేము బటన్ నొక్కినాము, అన్ని జరిగినాయి. 1,70,000 కోట్లు అండి బటన్ నొక్కిస్తాను. బటన్ నొక్కినాము. మరి ఈ బటన్ నొక్కడంలో పిల్లిలు తిన్నాయా, కుక్కలు తిన్నాయా, పందులు తిన్నాయా, చీమలు తిన్నాయా, లేకంటే ఇంకెవరన్నా తిన్నారా అనేది మేము తెలుసుకునేదానికి కొద్దిగా టైం పడుతుంది. మేము ఆ పరిశీలన చేసే దాంట్లో ఉన్నాము. ఖచ్చితంగా ఇటు రాయలసీమలో ఎవడు ద్రోహం చేశాడు, కోస్తాంధ్రాలో ఎవరు చేశారు, ఉత్తరాంధ్రలో ఎవరు చేశారు అనేది మేము తప్పకుండా కనుక్కొని 2034కో 2039లోనూ మళ్ళా కూడా మా పార్టీ అధికారంలోకి వచ్చాదని అయితే మేము గట్టి దృఢ సంకల్పంతో ముందుకు పోతామని తెలియజేసుకుంటా ఉన్నా. మరి పవన్ కళ్యాణ్ 20 ఇయర్స్ వరకు చూడకూడదు, రాజకీయాలకు రాకూడదు, నేను చూస్తున్నా అదపాతాళ తొక్తా అని అన్నారు ఆయన. చూద్దాం. నేనేం చెప్తున్నాను, నేను ఇప్పుడు రేపు మొన్నడు వచ్చామని చెప్పలా. 2034లో కానీ 2039లో కానీ, అంటే 20 ఇయర్స్ లెక్కేసుకుంటున్నాను నేను. 2034 39 అట్లా ఆ టైంలో వస్తాము అని నేను గట్టిగా అయితే చెప్పగలను. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడు, మరి ఏంటి కాలక్షేపం, ఎలా ఏం చేయాలి మరి ఇన్ని కేసులు ఏమో ఎట్టుంటుంది ఏమో చూద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళాగడ కలుద్దాం, మనం ఇబ్బంది ఏమన్నది, మళ్ళాగడ కలుద్దాం, మళ్ళాగడ మాట్లాడదాం. మా ఆయనకి ఏదన్నా డ్యామేజ్ జరిగితే నేను ఖచ్చితంగా సోషల్ మీడియాలోనే ఉంటా. నా ఈ పోరాటం ఆగదు 30 సంవత్సరాల వరకు. అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదని గట్టిగా చెప్తా ఉంటాను నేను.